హాయ్ అండి. అందరికీ నమస్కారం. జీడీపీ అంటే ఏంటి? ఒక దేశం యొక్క జీడీపీ పెరగడం గానీ, తగ్గడం గానీ ఎందుకవుతుంది? అలాగే జీడీపీని అసలు ఎందుకు లెక్కిస్తారు? అలాగే మన కంట్రీలో ఉన్న టాప్ 5 జీడీపీ స్టేట్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన మొత్తం వస్తువుల విలువను జీడీపీ అంటారు. ఒక ఉదాహరణగా చూసుకుంటే, ఒక ఊరిలో వ్యవసాయం ద్వారా వచ్చే అమౌంట్ 5,00,000 అనుకుందాం. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం 10,00,000 అనుకుందాం. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చే ఆదాయం 10,00,000 అనుకుందాం. ఈ 3 ఆదాయాలు కలిపితే ఆ ఊరి యొక్క సంవత్సరం జీడీపీ. అది ఈ జీడీపీని ఈ విధంగా లెక్కిస్తారు. అలాగే జీడీపీని అసలు ఎందుకు లెక్కించాలి? ఒక దేశం యొక్క ప్రగతి ఎలా ఉంది? దేశం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది? అలాగే దేశం అభివృద్ధి చెందుతుందా లేదా? పరిశ్రమలు ఉన్నాయా లేవా? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? అలాగే ప్రజల ఆదాయం ఏ విధంగా ఉంది? ఇవన్నీ లెక్కించడానికి జీడీపీని లెక్కిస్తారనమాట. జీడీపీ ఎందుకు పెరుగుతుంది? జీడీపీ ఎందుకు తగ్గుతుంది? జీడీపీ పెరగడం అంటే ఉత్పత్తి పెరగడం, అలాగే పరిశ్రమలు పెరగడం, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడం, వీటన్నిటి ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇవి జీడీపీ పెరగడానికి ఉపయోగపడతాయన్నమాట. జీడీపీ తగ్గడం అంటే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, అలాగే పరిశ్రమలు లేకపోవడం, దాని ద్వారా ఉద్యోగాలు లేకపోవడం, అలాగే ప్రజల ఖర్చులు తగ్గిపోవడం, ఇవన్నీ జీడీపీ తగ్గడానికి ఉపయోగ జీడీపీ తగ్గడానికి అయ్యే విషయాలు. ఇంకా టాప్ 5 జీడీపీ స్టేట్స్ ఇన్ ఇండియా. టాప్ 1 మహారాష్ట్ర, టాప్ 2 తమిళనాడు, టాప్ 3 ఉత్తరప్రదేశ్, టాప్ 4 కర్ణాటక, టాప్ 5 గుజరాత్. ఇవి మన కంట్రీలో ఉన్న టాప్ 5 జీడీపీ స్టేట్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.